ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధశ్రిత. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది నా బర్త్డే రోజు తీసిన ఒక చిన్న మినీ వ్లాగ్. ఆ రోజు లాగింగ్ అంటే ఎంత కష్టంగా ఉంటది అనేది నాకు బాగా అర్థమైందన్నమాట. మనం చేసినంత ఈజీ కాదు లాగింగ్ అంట. నాకు వీలైనంత వరకు అయితే రికార్డ్ చేయగలిగాను. ఆ రోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఆ టైంలో పంతులు వారు లేరు. వచ్చే వరకు అక్కడ వెయిట్ చేస్తాం. అంతలోపు మా పాప అయితే చాలా అల్లరి చేసేసింది. చుట్టూ తిరిగి చాలా ఆడుకుంది. అస్సలు కంట్రోల్ చేయలేకపోయాం. కాసేపటికి పంతులు గారు వచ్చి పూజ చేస్తారు. అయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాం. బర్త్డే అన్నాక టెంపుల్కి వెళ్ళడం అనేది కంపల్సరీ అన్నమాట. చిన్నప్పటి నుండి బర్త్డేకి అయితే కంపల్గా టెంపుల్కి వెళ్తాం. ఎవరైనా సరే వెళ్తారు అనుకుంటా. మీరు కూడా అలానే వెళ్తారు? కామెంట్ చేయండి. ఇంటికి వచ్చేసిన తర్వాత టిఫిన్స్ అయితే తినేస్తాం. ఆ తర్వాత మా పాపకి జడలతో వేస్తున్నాను. పాపకి జడ వేయడం అంటే పెద్ద టాస్క్ ఏమి కాదు. చేతికి ఒకటి చేస్తే చాలా బుద్ధిగా ఎంచుకుంటది. కానీ వేసిన 5 నిమిషాలకి బాగా చేసేసుకుంటది. కొద్దిసేపు ఆడించిన తర్వాత మా బావ అయితే ఊరి నుండి వచ్చారు. చాలా డేస్ తర్వాత ఇంటికి రావడం వల్ల ఖుషి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిన తనకి అలా రిక్ట్ అవ్వాలి అని తెలియలేదు. ఇంట్లో వాళ్ళందరికీ అమ్మ నాన్న చెడు అని చెప్తే చాలా సంబరపడిపోయింది. తను అలా చూసి నాకైతే చాలా బాధేసింది అనమాట. నాన్నని మిస్ అవుతున్నాం కదా రోజుని అని. ఇలా మిస్ అయ్యే డేస్ అన్ని త్వరగా ఎండ్ అయిపోవాలి అని కోరుకుంటున్నా. నష్టమైన ఒక చోటే ఉండాలనుకుంటున్నాం. ఆ రోజు ఈవినింగ్ 6 o'clockకి ఒక మాల్కి అయితే తీసుకెళ్ళాం. మామూలుగా బయటకు కూడా తిప్పినట్లు ఉంటుంది కదా. ఇంట్లోనే చాలా రోజులు ఉంది, బయటకి ఎవరు తీసుకెళ్ళడం లేదు. తనకు కూడా రిఫ్రెషింగ్ గా ఉంటది. అలానే మా బావకు కూడా రోజు అక్క మీద ఉండి ఇలా కొద్దిగా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి కొంచెం అయితే బయటకు తీసుకెళ్ళాం. ఇక్కడ అయితే తను షాపింగ్ చేసేసుకుంటుంది. తనకి ఏం కావాలో తానే సెలెక్ట్ చేసేసుకుంటుంది. చాలా పెరిగిపోతుంది అనమాట.
కానీ అంత పెరిగిపోతున్నా నాకు మాత్రం ఇంకా అప్పుడే పుట్టినట్లే అనిపిస్తుంది. చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది. ఇక్కడ టాయ్స్ సెక్షన్ కి కీలుగర్రం బొమ్మ తీసుకోవడానికి వచ్చాం. కానీ అక్కడ దొరకలేదు. చాలా చోట్ల వెతికాం, అక్కడ దొరకలేదు. ఇక్కడ అయితే దొరికింది, కానీ అది నాకు అంతగా అనిపించలేదు. యూస్లెస్ అని అనిపించింది. అది చాలా గట్టిగా ఉంది. అలా నడుస్తున్నా అది బొమ్మ కదలడం లేదు. ఇలా ఊగడానికి కూడా అంత కంఫర్ట్ గా లేదన్నమాట. సో తీసుకోలేదు.
బేసిక్‌గా చెప్పాలంటే నాకు బర్త్‌డేస్ అంటే చాలా ఇష్టం. బర్త్‌డేస్ అనే కాదు స్పెషల్ దిస్ రోజు ఇలా ప్రతి స్పెషల్ డే అని చాలా మెమరబుల్‌గా ఉండాలనుకుంటాను. కానీ అన్ని సార్లు అనుకున్నంత పాసిబిలిటీ అయితే ఉండదు కదా! పెళ్ళయ్యాక నేను హ్యాపీగా జరుపుకునే సెకండ్ బర్త్‌డే ఇది. ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా డేస్ తర్వాత బావ ఇంటికి రావడం, అలా బయటికి వెళ్ళడం, ఖుషి చాలా హ్యాపీగా ఆడుకోవడం అవంతా నాకు చాలా హ్యాపీనిచ్చింది. అవంతా నాకొక స్వీట్ మెమరీస్ అనమాట అప్పటికి. చాలామంది వీడియోస్ ఎందుకు చేయడం లేదు అని అడుగుతున్నారు. నాకు కుదరడం లేదు. కుదిరితే తప్పకుండా చేస్తాను. వీలైనంత వరకు రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థాంక్ యూ సో మచ్. నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఇలానే ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.